హల్లెలూయా. మనం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం ధ్యానిస్తా ఉన్నాం కదా. 17వ వచనం. ఆ స్టోరీ ఆల్రెడీ మనం విన్నాం. అననీయ అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, సంఘంకి భయం కలిగిన తర్వాత, పక్కల పట్టణంలో ఉన్న రోగులు, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని వచ్చి తర్వాత వారందరూ స్వస్థత పొందిరి, కొంతమంది విడువబడెను అనేది బైబిల్లో రాయలేదు. ఒకవేళ మనకి యేసుక్రీస్తు టైంలో మీదిగో సాంద్ర రోగం కలిగినటువంటి వాడిని మీ శిష్యులు నయం చేయలేకపోయారు అని, కొన్ని దెయ్యాల్ని వెళ్ళగొట్టలేకపోయారు అని కంప్లైంట్ వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి. సో వీళ్ళ ఫేత్ ని, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడిచ్చిన శక్తిని, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిపి వాళ్ళు ఆ రోగుల మీద, తర్వాత దయ్యం పట్టిన వారి మీద ప్రయోగాలు చేస్తారు. యేసుక్రీస్తు లేడు. అల్ప విశ్వాసులారా ఎంతకాలము నేను మీ యొద్ద ఉంటాను అని కూడా అన్నాడు. సో నా ఆబ్సెన్స్ ఒకటి ఉంటుంది. నేను వెళ్ళిపోవాల్సినటువంటి టైం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను. మీ యొద్దకి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. సో సత్యంను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. ఏంటి సత్యము? యేసుక్రీస్తు గురించి అయినటువంటి విషయం. ఏంటా విషయము? నీ గురించి, నా గురించి సిలువలో చనిపోయి తిరిగి పాత పెట్టబడి తిరిగి లేచేను. మనం ఆ విషయాన్ని నమ్ముకుని ఒప్పుకుని ఎడల మన పాపములని మనం రక్షణ పొందుతాము అన్నటువంటి సత్యాన్ని, సత్యము అనగా యేసు దేవుని యొక్క కుమారుడనియు, మన పాపముల కొరకు సిలువలో ఆయన రక్తము కార్చననియు, తద్వారా మనకి ఉచితంగా రక్షణ అనుగ్రహింపబడినదనియు, నీ సొంత శక్తి చేత, మన యొక్క మంచి కార్యముల చేత ఇది మనకి దొరకదనియు, కేవలము మనిషి రూపములో రక్త మాంసములు ధరించినటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా నిరపరాధి అయిన ఒక స్త్రీకి జన్మించినటువంటిది, పురుష కలియక లేనటువంటి జన్మము కలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే మాత్రమే రక్షింపగలము అనేటువంటి సత్యాన్ని ఎవరు ఒప్పింపజేస్తారు? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇక్కడని ప్రపంచంలోని ఎక్కడని ఆయన పరిశుద్ధాత్మ వ్యాపించి ఉన్నాడు. ఏ రీతిగా మనకి గాలి భూమి అంతటా విస్తరించి ఉంది అనేది మీకు అందరికి తెలుసు కదా. ఆ సంగతి తెలుసు కదా. బొంగిజీలోని గాలి ఉండదు, మన ఏజెన్సీలోని గాలి అక్కడక్కడ ఆగిపోయిందంట. నమ్ముతారేంటి? తెచ్చిపోతారు అందరూ. అమెరికాకి వెళ్ళు, సముద్రం మీదకి వెళ్ళు, కొన్ని కిలోమీటర్లు పైకెళ్ళు గాలి ఉంటది అనమాట. ఇంకా పైకి వెళ్ళిపోయావు అనుకో, గాలిని దాటుకుని వాతావరణాన్ని దాటుకుని వెళ్తే అక్కడ గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు అనమాట. నువ్వు చచ్చిపోతావు. దేవుడు ఒక పరిధిలో నీకు ఆక్సిజన్ ని, దానికి ఫిల్టర్స్ ని, మన సూర్యరశ్మి నుంచి వచ్చినటువంటి అల్ట్రావైలెట్ రేస్ మన యొక్క శరీరం మీద పడి శరీరం క్యాన్సర్ బారిన పడుతుందని ఓజోన్ లేయర్ అని ఒక ఫిల్టర్ని పెట్టాడు. సో అంతవరకు నీకు గాలి వ్యాపించి ఉన్నది. ఏ రీతిగా గాలి వ్యాపింపజేసాడో భూమి చుట్టూ మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యాం అంతటా. అమెరికాకి వెళ్ళావు, మనుషులు లేవు. అమెరికాకి వెళ్ళావు, లేదంటే నువ్వు బొంగేజీకి వెళ్ళావు, లేదంటే అడవుల్లోకి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళినాను అక్కడ నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నేను వెళ్ళిపోతాను కదా, ఇంకెంతకాలం మీకు నేను నేర్పిస్తాను. నేర్చేసుకోవాలి. ఓ ట్రైనింగ్ పీరియడ్ లో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు నేను కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకుంటా ఉంటామో, లేదంటే నేను వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకుంటా ఉంటారో, ఫేస్ టు ఫేస్ మనం దేవుని విషయాలు మాట్లాడుకుంటామో జరుగుతుంది కదా. ఒకసారి ఒక ఇద్దరు నిద్రపోవచ్చు, ఒకసారి అందరూ ఉండొచ్చు, అన్ని జరుగుతున్నాయి కదా. ఒక పీరియడ్ వచ్చిన తర్వాత మనం దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపే మీకు ఫేర్వెల్ ఫంక్షన్ కదా. 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ కి దగ్గర పడుతున్నారు, వాళ్ళు బై చెప్పుకుని వెళ్ళిపోతారు, ఇంకా స్కూల్కి రారు. హై స్కూల్ లైఫ్ 10th క్లాస్ స్టూడెంట్స్ క్లోజ్ అయిపోతుంది.
10th వరకు 5th to 10th హై స్కూల్లో గడిపారు 5 years. వాళ్ళ మాస్టర్స్, స్టూడెంట్స్ వాళ్ళందరూ మీకు మాదిరికరంగా జూనియర్స్ కి నేర్పించే పాఠాలు. ఈవెన్ కొన్ని స్కూల్స్ లో 10th క్లాస్ వాళ్ళు కూడా చిన్న క్లాసులు చెప్తారు. అనియా నాకు ఇది చెప్పు అనియా, అడిగితే కనుక మ్యాథ్స్ చెప్పిన వాళ్ళు ఉంటారు. క్లాసులకి ప్రైవేట్ క్లాసులు తీసుకుని ఉంటారు. ఆ రోజులు పోయాయి. వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారిపోయింది, జూనియర్స్ మైండ్ సెట్ కూడా మారిపోయింది. ఎన్నో యాక్టివిటీస్ చేసేవాళ్ళు, కల్చరల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ మీట్ ఉండేది, మార్చ్ ఫస్ట్ ఉంటుంది, ఫండ్ రైజ్ చేసేవాళ్ళు, స్కూల్ యొక్క నీటిగా ఉంచుకునే కార్యక్రమాలు చేసేవాళ్ళు, స్కూల్కి ఎలాగని మనం. సో ఆ లైఫ్ అంతా, ఒకవేళ ఆ లైఫ్ అంతా, స్కూల్ లైఫ్ అంతా అలా ఎంజాయ్ చేసి ఎన్నో విషయాలు నేర్చుకుని, స్కూల్ అంటేనే లెర్నింగ్, తలదించుకుని నేర్చుకునేటువంటి లెర్నింగ్ టైం అనమాట, ఫౌండేషన్ టైం. దేనికి చదువుతో పాటు మన యొక్క లైఫ్ ని కరెక్ట్ గా ఒక తార్ రోడ్ వేసుకుని పలానా లైఫ్ కి మనం చివరి వరకు వెళ్తామని వేసుకునే లైఫ్ అది. అంటే నీ కోరికలు కానీ, ఆశలు కానీ, జీవితంలో నేను ఇలా అవుతాను కానీ, డాక్టర్ అవుతానా, నర్స్ అవుతానా, టీచర్ని అవుతానా, ఇంజనీర్ని అవుతానా అనేటువంటి మైండ్ ఫిక్స్ అవ్వాల్సినటువంటిది హై స్కూల్లో అవుతుంది. నీ చదువుని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ సర్కిల్ని బట్టి, బయట పరిస్థితులను బట్టి మనం ఇంకా అదే పరిస్థితుల్లో ఉండిపోయి నాకెందుకు ఈ చదువులే నేను వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు ఉండరని నేను అన్నాను. కానీ బెటర్ లైఫ్ గురించి మనం ఫోకస్ పెడతాం, దృష్టి పెడతాం. మీ మాస్టర్లు అవని, హెడ్ మాస్టర్ అవని, మీరు బాగా చదువుకోనమ్మా, ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్టేజ్కి వెళ్ళాలని ఆశీర్వదిస్తారు. బాగా చదువుకోండి అని. 10th క్లాస్ వాళ్ళు 5 సంవత్సరాలు మాస్టర్స్తో అంత క్లోజ్ గా ఉండి ఫ్రెండ్స్ అందరూ కలిగి వాళ్ళందరూ 10th ఎగ్జామ్స్ రాసి తర్వాత మాయమైపోతారు అంతే. ఒకరు నలుగురు అటు, ఒక నలుగురు ఇటు అలా చెదిరిపోతారు. సో వాళ్ళందరినీ మనం టాటా బాయ్ బాయ్ చెప్పి జాగ్రత్తగా రాయండి అన్నయ్య, అక్క అని చెప్పి మనం చెప్పడానికి రేపు వెళ్తాం. మీరు సో ఏంటిది లెర్నింగ్ టైం, స్కూల్ లైఫ్ మీరు నేర్చుకుంటున్నారు కదా. సో అలాగే బైబిల్ విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేర్చుకునేటువంటి ఒక క్రమంలో నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి మా పిల్లలకి కొంచెం చాలా విషయాలు నేర్పించాలని కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం డీప్ గా ఒకప్పుడు వెళ్తా ఉంటాం. నేను మీతో మాట్లాడినవన్నీ నెట్ లో పెడుతున్నాను, అంటే మన ఛానల్లో పెడుతున్నాం, మన గ్రూప్ లో లింక్ పెడుతున్నాను, విన్న వాళ్ళు వింటారు. సో మనదంతా స్లోగా ఫీడింగ్ టైం అనమాట. అంటే మా హాస్టల్ పిల్లలకి నేర్చుకోవడానికి కావలసిన స్లోగా వివరణ ఇచ్చుకుంటా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా, దానికి ఇంకేమైనా వేరే విషయాలు కూడా దాన్ని జోటీసి చెప్పాల్సిన అవసరం ఉంది. సో మీరు నేర్చుకుంటున్నారు కదా. మన పీరియడ్ కూడా అయిపోద్ది, ఇంకా ఫేర్వెల్ అవుతుంది. సో మీ హాస్టల్ నుంచి వెళ్ళిపోవాల్సిన టైం దగ్గర పడినప్పుడు సో మనం నేర్చుకున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ ఉందో అది మిమ్మల్ని నిలబెడుతుంది అనమాట. నిలబెడతాది. సో 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ఎంతకాలం నడిచారు? 3.5 సంవత్సరాలు నడిచారు. సో యేసుక్రీస్తు దగ్గరుండి చూశారు. ఆయన 3 రోజుల్లో చచ్చిపోతాడని, తిరిగి లేస్తాడని. మీరు ఈ యొక్క దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో కడతానని అంటాడు. అక్కడ ఉన్న ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇన్ని 46 సంవత్సరాలు కట్టినటువంటి టెంపుల్ ని నువ్వు 3 రోజులు ఎలా కడతావు? శిష్యులు జ్ఞాపకం చేసుకుంటారు ఆయన శరీరం గురించి యేసుక్రీస్తు చెప్పాడని. చాలా విషయాలు యేసుక్రీస్తు నుండి నేర్చుకుంటారు వాళ్ళు. 12 మంది శిష్యులు అద్భుతాలు చూశారు. కానా విందులోని నీళ్ళని ద్రాక్షారసం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి అద్భుతాలు, రోగులు ఇంకా మామూలు లిస్ట్ కాదు అది. ఒక్కరిని మిగల్చకుండా ప్రతి రోగుల్ని, ప్రతి వారిని కూడా దేవుడు ఏం చేశాడు? స్వస్థత పరిచాను. చనిపోయిన వాళ్ళు కూడా లేపాడు, లాజరు చచ్చిపోయాడు, లేచాడు. సో అన్ని చేశాడు. వీరికి ఇదిగో నేను నా తండ్రి నుంచి పొందినటువంటి అధికారాన్ని మీకు కూడా నేను ఇస్తున్నాను, మీరు కూడాను దెయ్యముల్ని వెళ్ళగొట్టండి, రోగుల్ని బాగుపరచండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించాడు అనమాట. శిష్యులకి ఒక ప్రాక్టికల్ సెషన్ అనమాట. పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి, కానీ కొన్ని దెయ్యాలు మాట వినలేదు. సాందర రోగం, దెయ్యం పట్టిన సాందర రోగం పోలేదు. అలాగా యేసుక్రీస్తు దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, మీ శిష్యుల్లో కొంతమంది, మీ శిష్యులు కొన్ని కార్యములు చేయలేకపోయారని. యేసుక్రీస్తు మళ్ళా వీడిని కొంచెం హెచ్చరించి అల్ప విశ్వాసంగా ఉండొద్దు, సమస్తమును కూడా దేవుడికి సాధ్యమే, మీరు చెయ్యండి అని చెప్పి అన్ని చేసి పరలోకంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యులు వంతు వచ్చింది. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? పేతురు, యోహానులో కుంటోని బాగుపరిచారు. 12 మంది శిష్యుల్లో
12 మంది దేవుడికి అనుకూలంగా ఉన్నారా? ఒక్కడు ఇస్కరియోతు యూదా డైరెక్ట్ ఇతను నాకు చెప్పించాడంటే అమ్మకానికి పెట్టాడు అంతే తెలియకుండా యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి ఇస్తే కనుక యేసుక్రీస్తు నేనే దగ్గరుండి నీకు పట్టించేస్తాను, మీరు తీసుకునే పిల్లలు ఏదైనా చేసుకుని చంపేస్తారా మీ ఇష్టం. నేను 3.5 సంవత్సరాలు ఇసిగిపోయాను ఆయనతోని. ఏం పోదండి ట్రైనింగ్ లేంటి, నిద్ర వచ్చే టైంకి సార్ ఫోన్ చేస్తారు, ప్రేయర్ అంటారు, తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉండాలి. తినగానే బైబిల్ పట్టుకుంటారు, శాంతి కుమార్ లాంటి వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంటది, పక్కకి మా కావలింతలు వచ్చేస్తాయి. ఆ అని ఆవలింతలు అత్యంత కష్టం మీద వినాల్సి వస్తుంది, వినకపోతేనేమో మళ్ళా కోపం. సో మన ట్రైనింగ్ లో కూడా ఇది నేను మీకు బోధ చేసేటట్టు, ప్రసంగాలు చేసేటట్టు నేనేం పాస్టర్ని కాదు. నాకు తెలిసినటువంటి విషయాల్ని మీకు చెప్పి ట్రైనింగ్ లాగా మా దగ్గర ఉన్నన్ని రోజులు మీరు కొన్ని విషయాలు, బైబిల్ విషయాలు మీరు నేర్చుకోండి అనేది ప్రారంభించాం. అది మీకు రేపొద్దున్న అది ఉపయోగపడుతుంది అనేటువంటి వ్యవహారం. అయితే అందులో కొంతమందికి అవ్వకపోవచ్చు. అంటే నన్ను అప్పగించేస్తారు, అమ్మేస్తారని నేను అనట్లేదు, నేనెవరిని గనక. సో మీకు ఆ ట్రైనింగ్ మీకు ఫెయిల్ అయిపోవచ్చు, అంత బుర్రకెక్కకపోవచ్చు, అంత ఇంట్రెస్ట్ కలిగించకపోవచ్చు. వంకాయ కూర అందరికీ నచ్చదు కదా. కొంతమంది చికెన్ బిర్యానీ నచ్చదు, మటన్ బిర్యానీ కావాలంటారు. మటన్ బిర్యానీ తెస్తే కనుక మటన్ బిర్యానీ ఎప్పుడో మానేశానండి, ఇంకేదో బిర్యానీ కావాలి, పన్నీర్ బిర్యానీ అంట. సో కొంతమందికి నచ్చవు మన మాటలు, కొంతమందికి నచ్చవు. విన్నా సరే చెవిలో నుంచి ఇటు నుంచి అటు వెళ్ళిపోతాయి. ఇస్కరియోతు యోధాకి యేసుక్రీస్తు అంటాడు, నువ్వు చేయాల్సిన పని త్వరితగా చేసేసి ఇంకెందుకు నన్ను అప్పగించాలనే కదా నువ్వు డిసైడ్ అయిపోయావు, అప్పగించే నాన్సడం ఎందుకు. ఇంకా బుర్రలోని తర్జన పడిపోయి నీకు షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నీ మనసులో నిశ్చయించుకున్నది నువ్వు చేసిరా బాబు, త్వరితగతిని చేసి, ఇంకెందుకు ఇంకా లేట్ ఎందుకు. నువ్వు నిశ్చయించుకున్నావు కదా నన్ను అప్పగించడానికి, నీ దగ్గరే కదా డబ్బులు ఉన్నాయి, నేను మూట ఇచ్చాం కదా. జనాలు ఆఫరింగ్ ఇచ్చినవి, ఖర్చు పెట్టని రాతలన్నీ కూడా అన్నిట్లోని లెక్కలు మార్చేసేసు. టిఫిన్ ఏమో 100 రూపాయలు అయితే 200 రాస్తున్నావు, ఆ 100 రూపాయలు నువ్వు నొక్కేస్తున్నావు. ఇవ్వండి యేసుక్రీస్తు గారికి కొంచెం ఒక 2 పాల ప్యాకెట్లు కొనుక్కుని టీ పెట్టుకోండి, అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ మీ శిష్యులందరూ కాఫీ, ఇదిగోండి కాఫీ పొడికి పాల ప్యాకెట్కి ఇదిగో 200 ఇస్తున్నానంటే ఈ నొక్కియడం. ఇస్కరియోతు యోధా డబ్బు సంచి ఉన్నప్పుడు నమ్మకంగా లేనటువంటి టైంలో ఎవరితో డీల్ చేస్తున్నాడు? సైతంతో డీల్ చేస్తున్నాడు. అందుకని బైబిల్ విషయాలు మనకు అర్థమవుతేనే కొన్ని విషయాలు లింకప్ అయి ఉంటాయని అర్థం అవుతాయి. అందుకని ఒక్క దానారు ఇచ్చినోడికి యజమాని అంటారు బలా నమ్మకమైన మంచి దాసుడు అనగలిగాడా? 5 దానారాలు ఇచ్చినోడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటారు. ఈడెవరితో డీల్ చేస్తున్నాడు? నాకెందుకు, ఈ యజమానినే తిట్టుకుంటున్నాడు, నువ్వు విత్తన చోట కోయిబాడివి కోసేమంటావు, నువ్వు అసలు నువ్వులే విత్తలేదు, నువ్వులు కోయిరా అంటే నేను ఎక్కడి నుంచి కోయగలను సార్? మంట పెట్టండి అంటే కర్రలు ఎక్కడివి మంట పెట్టడానికి? మీ తాత తెస్తాడని నన్ను అంటారు ఏమనంటే ఆ మాట లేవు కదా అక్కడ. అంత కఠినప్పుడే నాకు అనవసరం, నాకు మంట పెట్టాల్సిందే, కాఫీ పెట్టాల్సిందే అని నేను ఎస్టేర్ కన్నా అనుకో, గోడకేసి కొట్టుకుని ఇంత కఠినంగా ఉంటాడు సార్. కర్రలే లేవు కదా, అగ్గిపెట్టి లేదు, కర్రలు లేవు, నేను కాఫీ ఎలాగ పెట్టేయాలి? నాకెందుకు, ఆ పాల ప్యాకెట్ అలాగ వదిలేసుకుని అమ్మాయి వెళ్ళిపోయింది. పాలు ఏమవుతాయి, నేను వచ్చేటప్పటికి ఇరిగిపోతాయి. అప్పుడు నేను అంటాను, కర్రలు లేవు, అగ్గిపెట్టి లేదు, పాలు ఇచ్చాను కదా నీకు, కనీసం ఈ పాలు పాడైపోకుండా, అంత ఖరీదైన పాలు కదా, సాయిరం దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితేనేంటమ్మా అని నేను అడుగుతాను అనమాట. నాకెందుకు సార్, బుర్ర పాడు చేసేస్తారు, నాకు అనవసరం, ఇక్కడ నుంచి నేను కాఫీ పెట్టను. నువ్వు అంత మొండిగా కఠినంగా ఉంటే గనక కర్రలు లేవు, అగ్గిపెట్టి లేదు, లైటర్ తయారు, స్టవ్లో గ్యాస్ ఉంటుంది, ఏముండదు, నేను కాఫీ పెట్టమని అంటారని నాకు తెలుసు, మీ సంగతి నాకు బాగా తెలుసు, అందుకని మీ ఇదిగోండి పాల ప్యాకెట్ మీ మొహం మీద కొడతానని ఇచ్చింది. ఆ పాల ప్యాకెట్ కొంపొచ్చేస్తుంది, పాడైపోయింది. ఏం చేసుకోవాలి అంటే ఇస్కరియోతు యోధా అలా ఫ్రెండ్, అరే రేపు ఇచ్చేస్తాను రా, నీ దగ్గరే కదా యేసుక్రీస్తు డబ్బులు ఉంటాయి, నువ్వే కదా క్యాషియర్వి, కోశాధికారి నువ్వే కదా, చర్చి డబ్బులు నీ దగ్గరే కదా ఉంటాయిరా, ఎవరు అడుగుతారు? ఒక్క 2,000 ఇచ్చావనుకో, నాకు చిన్న అవసరం పడిందిరా, నేను మళ్ళీ ఇచ్చేస్తాను అని 2,000 వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి ఉంటాడు. యేసుక్రీస్తు పట్టించుకోడు, పేతురికి అసలు అవసరం లేదు, ఎంతసేపు యేసుక్రీస్తు అని కథలు ఉంటాడు పేతురు.
యోహాను అలాగే ఉంటాడు, యాకోబు అలాగే ఉంటాడు. మిగతా వాళ్ళు పెద్దగా మనల్ని అసలు మనం అంటే భయం. ఇదివరా 2000 తర్వాత ఇచ్చిరా. ఎవరికి అధికారం ఉంది? ఎవరికీ లేదు ఆ డబ్బుని ముట్టుకోవడానికి. ఎవరి గురించి ఇచ్చారు? అది అది చర్చి డబ్బులు అవి. నువ్వెలాగ వాడేస్తావు? నువ్వెలాగ ఇంట్రెస్ట్ తిప్పేస్తావు? నువ్వెలాగ పర్సనల్ గా నీకు అవసరం ఉందని వాడుకుని తర్వాత యాడ్ చేసేస్తానంటావు? నీది కానప్పుడు నువ్వు రూపాయి కూడా ముట్టుకోకూడదు. కరువు వచ్చినప్పటికీ కూడా మనది కానప్పుడు మనం ముట్టుకోకూడదు అది. సో ఇస్కరియోతు యూద మెల్లిమెల్లిగా తీయుట, వేయుట, తీసిన తర్వాత మరి వేయకుండా ఉండుట, సైతాన్ మెల్లిగా పాఠాలు నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు 12 మందికి పాఠాలు నేర్పిస్తుంటే సైతాను అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఇస్కరియోతు యూదాకి అప్పుడప్పుడు క్లాసులు పీకుతున్నాను, నేర్పిస్తున్నాను. రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోరా బాబు. యేసుక్రీస్తు నువ్వు ఉండిపోయావు అనుకో, నువ్వు డెవలప్ అవ్వవు. ఇదే టైం కదా. బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి, అవునా? నీ చేతులు కాళ్ళు ఆడినప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి. మంచి చెయ్యి, చెడు చెయ్యి. సైతం చెప్తుంది మెల్లిగా. యేసుక్రీస్తు ఎంతకాలం ఉండిపోతాడు ఏంటి? ఆయన అంటున్నాడు కదా, చచ్చిపోతాను, విచ్చిపోతాను అందరి గురించేనని. వీళ్ళందరూ ఆ డబ్బులని పంచుకుంటారు 12 మందిను. నీకే మిగులుతుందిరా. మిగిలి చూడు, కొంచెం ఇల్లేది కడుతున్నావు కదా, టైల్స్ వేసుకో, ఏసీ వేసుకో. అసలు ఎండాకాలం కొంచెం కొంచెం ఎక్కువ తీయకు, మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది. ఆడు కూడా చెప్తాడు సలహాలు, ఎక్కువ తీయద్దాను. కొంచెం 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 కొంచెం. స్లాబ్ ఏ దగ్గరికి వచ్చింది, పెయింటింగ్ గీంటింగ్ అంతా కాంట్రాక్ట్ మాట్లాడేశాడు. సార్ 4 లక్షలు ఉంటే ఇల్లు కంప్లీట్ అయిపోద్ది. 4 లక్షలంటే 30 వెండి నాణాలు ఉంటే గనక మీ ఇల్లు బ్రహ్మాండంగా రెడీ అయిపోద్ది. 30 వెండి నాణాలు 4 లక్షలే ఎక్కడి నుంచి తెచ్చేది? ఆల్రెడీ యేసుక్రీస్తు చర్చి డబ్బులంతా కూడా దొబ్బాను కదా, ఇంకా 4 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేది? సైతం చెప్పాడు చెవులని. ఏముంది, ఒక ముద్దు పెట్టు యేసుక్రీస్తుకి. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ఎదుగుతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పేతురు యేసుక్రీస్తు లాగా ఉన్నాడు, యోహాను యేసుక్రీస్తు లాగా ఉన్నాడు, యాకోబు యేసుక్రీస్తు లాగా ఉన్నాడు. ఇదే కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి, ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాం. అందరూ కూడా కవలపిల్లలాగా ఉన్నారు. అదే గడ్డం, అదే ఇది, అదే నడక, అదే అంగి, అదే తేజస్సు, అదే వెలుగు, అదే మాటలు. యేసువలే బాబోయ్. సైతానంటాడు, ఆలవాలే నువ్వెందుకురా ఉంటావు, గడ్డం తీసిరా. యేసువలే నువ్వు ఉండొద్దు, గడ్డలు తీసి నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకో, కోట్ వేసుకో, వేరే ఉండు. యేసు నుంచి వేరైపోయి ఉండు నువ్వు. సైతం చెప్తున్నాడు ఇస్కరియోతు యూదాకి, యేసు వలె నువ్వు మారదు. నువ్వు ఒక్కడి వేరా 12 మందిలోని నాకు బాగా నచ్చేవరా. సార్ యేసుక్రీస్తుని ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాము. ఒక్కసారి మీరు ఏమైనా గుర్తుపెడితే కొంచెం మాట్లాడాలి ఆయనతోని. ప్రధాన యాజకుడు మాట్లాడతానంటున్నాడు, మరి నాకేమిస్తారని అడిగాడు. నాకు తెలుసు ఈ యేసుక్రీస్తు ఎవరో, నాకు తెలుసు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు దగ్గర నేను ఉన్నాను కదా. ఏం చేద్దాము? యేసుక్రీస్తుని అప్పగించే, నాకు చాలు. నీకేం కావాలి అడుగు. సార్ నా ఇంటికి పెండింగ్ 4 లక్షలు ఉంది, 30 వెండి ఇస్తే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని 4 లక్షలు తెచ్చుకుని ఇల్లు కంప్లీట్ చేసుకుంటాను సార్. ఆల్మోస్ట్ అవన్నీ 3 బెడ్రూమ్ కట్టించుకున్నాను చర్చి డబ్బులతోనే. 3.5 సంవత్సరాల్లో నేను 3 బెడ్రూమ్ కట్టించుకున్నాను సార్. చిన్న పని ఉండిపోయింది, 4 లక్షలు పని ఉండిపోయింది. నాకు అది 30 వెండి నాణాలు కనుక మీరు ఇస్తే గనక నేను కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నువ్వు 100-200 అడుగుతాను అనుకున్నావురా, మేము బంగారం అడుగుతానన్నావు అనుకున్నాం. 30 వెండి నాణాలు ఆఫ్టర్ ఆల్. ఏరా యేసుక్రీస్తుని తిరిగావు 3.5 సంవత్సరాలు, అంత వాల్యూ కాదేట్రా యేసుక్రీస్తు అంటే? ప్రధానయాజకుడు అడిగాడు అనమాట. ఏంటి సార్ ఆయనకేటి వాల్యూ ఉంది, ఆయనకేటి ఉంది. మీకు నేను అప్పచెప్పాలి అంతే కదా. ఒక సిగ్నల్ ఇస్తాను, వెళ్తాను, ఒక ముద్దు పెడతాను ఆయనకి, గ్రీటింగ్స్ చెప్తాను, ఫేర్వెల్ చెప్తాను. ఫేర్వెల్ పార్టీ సార్, ఆ రోజు రండి, ఒక ముద్దు పెడతాను, మీరు ఆయన తీసుకుని వెళ్ళిపోయి, నాకు అనవసరం. అడ్వాన్స్ 5 వెండి నాణేలు ఇవ్వండి సార్ అండి. 5 వెండి నాణేలు ఇదేట్రా, 30 వెండి నాణేలు ఫుల్ పేమెంట్ మొత్తం ఇచ్చేస్తున్నాం. నాకుంది, ఆ నమ్మకం ఉంది. ఇటు ఇస్కరియోతు యూదాతోని సైతాన్ మాట్లాడుతున్నాడు, అటువైపు ప్రధాన యాజకులు, సద్దూకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకుల యొక్క బంధువులు, చర్చి ఎల్డర్స్, డేకన్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ బాడీ, సమాజం వాళ్ళు, స్త్రీల సమాజం, ఎల్డర్స్ అందరూ ఉన్నారు. అందరిలోని మీటింగ్ ఇది. చేరేయండి అన్నారు ఇస్కరియోతికి. చేరేసారు, పరిగెత్తుకుని ఒకడు డ్రింక్ తెచ్చాడు, థమ్స్అప్ లోని. ఒకరు ఫ్యాన్ ఫాస్ట్ గా పెట్టండి రా, టెన్షన్ పడిపోతున్నారు. అందరూ ఇస్కరియోతు యూదాకి సల్యూట్ కొట్టారనమాట. అమ్మ, వీళ్ళందరికీ రక్షకుడు ఎవరు? ఇస్కరియోతు యూదా.
ప్రపంచానికి అందరికీ రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈ గుంపు ఉంది కదా, యేసుక్రీస్తుని నమ్మకుండా సిలువ వేయాలని చూసేటువంటి ఒక గుంపుకి నాయకుడు ఎవరు? బరబ్బా, గజ దొంగ, బందిపోటు, ఆడు నాయకుడు. ఆడికి రక్షకుడు ఎవరు? ఇస్కరియోతు యోధ. ఎవరు నడిపిస్తున్నారమ్మా? సైతాన్ నడిపిస్తున్నాడు. బయట ప్రపంచానికి వచ్చి నువ్వు ఒకసారి ఈ రష్యాని, ఇరాన్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని వీళ్ళందరినీ చూస్తే గనక ఇప్పుడు పరిస్థితులు, సమీకరణాలు మారుతున్నాయి. ఎవడిని మింగుదునా అని సైతాన్ ఎలాగైతే రాత్రి పగలు తిరుగుతున్నాడో, కింద మీద చేసైనా సరే న్యూక్లియర్ బాంబు తయారు చేయాలి అని ఇరాన్ మెంటల్ ఎక్కిపోతుంది. మామూలు కాదు. ఎవరికి నిద్రలే. ఆ ముసలోడు చచ్చిపోయినా బాగుండేది, కుమేని గారు. మన ముసలోడికి ఏమవదు, పెద్ద ముసలోడికి ఏమవదు, ఇరాన్ లో ఉన్న ముసలోడికి అసలు ఏమవదు. సైతాను చేత నడిపింపబడుతున్నటువంటి నియంతలు ఇల్లు. అర్థమైందా? ప్రధానులును అంటే మనకి బైబిల్ వచ్చిన అంత పరిశుద్ధాత్మ శక్తితో రాశారు. పైపైన చదువుకుంటే పైపైన అర్థం అవుతుంది, లోతుగా చదివితే లోతుగా అర్థం అవుతుంది అనమాట. వాళ్ళు యొక్క వైభవాన్ని యేసుక్రీస్తుకి పినాకిల్ అంటే కొండపైకి తీసుకుని టెంపుల్ పైకి తీసుకుని చూపిస్తున్నాడు సైతాన్. ఒకేసారి అన్ని తిరుగుతున్నాయి. 16 రీళ్ళు సినిమా అంటారు చూసారా? ప్రపంచ దేశాలు, వీడి కంట్రోల్లో ఉన్న దేశాలు, వారి వైభోగాలు, వారికి ఉండేటువంటి బిల్డింగ్లు, బంగారం, తర్వాత ఎంజాయ్మెంట్లు, డాన్సులు, గేమ్స్లు, సినిమా పాటలకి డాన్సులు, తర్వాత కవితలు, అవన్నీ ఒక్కసారి యేసుక్రీస్తు ముందు 12 రీళ్ళు తిప్పుతున్నాడు. కర్ర 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 కర్ర. ఆ భవంతులేటి, ఆ అమ్మాయిలేటి, ఆ డాన్సులేటి తిప్పుతా ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు ముందు, సృష్టికర్త ముందు ఒక సైతాన్ గాడు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత చేస్తున్న పని అనమాట. ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఇవన్నీ నేను డిజైన్ చేసి, ఇవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ రాజ్యాలు కానీ, వైభోగాలు కానీ, అధికారం కానీ, డబ్బులు ఇవన్నీ వదిలేసుకుంటాను. అసలు నాకు అనవసరం. నీకు ఇచ్చేస్తాను, యేసుక్రీస్తు నీకు ఇచ్చేస్తాను. నువ్వు నాకు జై శ్రీరామను, నువ్వు నాకు కాళ్ళు మొక్కు, నువ్వు నాకు ఒకసారి సెల్యూట్ కొట్టు యేసుక్రీస్తు. మీ నాన్నగారు నాకు బూటకాలతో తన్ని నన్ను కింద పంపించారు. కనీసం నువ్వు నాకు చేయి కలిపితే మన ఇద్దరం కలిపి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రం చేసుకుంటాం కదా. ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఆ చైర్ మీద, సభాపర్వతం మీద, మీ నాన్నగారు చైర్ మీద కూర్చున్నప్పుడు చేతులు మీ నాన్నగారు కట్టుకుని, లూసిఫర్ నేను ఓడిపోయాను అని అంటాడు అనుకున్నాను యేసుక్రీస్తు. ఒక్కరా ఇద్దరా? లక్షల్లో దూతలు నా వెనకాతలు ఉన్నారు. వేలు, లక్షలు, కోట్ల మంది ఉన్నారు నా వెనకాతల. యుద్ధానికి మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మీ నాన్నగారు యుద్ధం రాకుండా ఆ దూతలను పంపించి నన్ను ఓడగొట్టి ఒకే తన్ను తన్నాడు యేసుక్రీస్తు. కానీ నాకు ఆ కోరిక మిగిలిపోయింది. కనీసం నువ్వైనా నాకు మొక్కితే, నాకు యేసు లూసిఫర్ నువ్వే గ్రేట్ అని అంటే కనుక నాకు చాలు. ఇంకా నేను చచ్చిపోతాను, నరకంలో దూకేస్తాను యేసుక్రీస్తు. ఒక్కసారి ఇవన్నీ ఇచ్చేస్తాను. చూసావా, భూమి స్టార్ట్ అయ్యి ఆదాం దగ్గర నుంచి ఇప్పుడు వరకు నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ మహిమలు కానీ, రాజ్యాలు కానీ, రాజులు కానీ, వీళ్ళందరూ నా వాళ్ళు. వీళ్ళు చాలా మంది 80% నా వాళ్ళే. అన్ని నీకు ఇచ్చేస్తాను, నువ్వు చూసుకో. ఇంకా నేను వెళ్ళిపోతాను, ఇంకా వదిలేస్తాను. నేను భూమి మీద ఉండను, వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు గనక ఆ రోజు లూసిఫర్ గడ మాట వినుంటే ఏమై ఉండదమ్మా? నీకు నాకు ఫస్ట్ రక్షణ పోయి ఉండేది. యేసుక్రీస్తు నీ గురించి, నా గురించి సిలువలో ఏం చేశాడు? మరణించాడు అనమాట. పోగొట్టుకున్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ బంధాన్ని దేవుడు వాళ్ళ నాన్నగారికి, ఆదామవ్వకి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క బంధం ఏదైతే లవ్ అనేటువంటిది ఉందో, ప్రేమ అనేటువంటిది ఉందో, దేవుడు చల్లట పూట పరలోకాన్ని వదిలేసి ఆదామ వెనకాతలు వచ్చి వాళ్ళతో ఆడుకున్నాడు. ఒక చిన్నోడు అనమాట. దేవుని దృష్టిలో ఆదాం ఎవరు? కొడుకు, తయారు చేసినోడు వాళ్ళ నాన్నగారు. అవునా లేదా? ఫస్ట్ కళ్ళు తెరవగానే ఎవరమో చూసుంటాడు ఆదాము. అవ్వమామ చూసుంటే అప్పుడే చచ్చిపోయి ఉండేవాడు. ఫస్ట్ దేవుడు మామ చూసాడు కాబట్టి కదా. దేవుడు అటు ఇటు చేసి ఆదామును అవ్వని చేసేద్దాం ఫస్టే, కళ్ళు తెరవగానే అవ్వని చూస్తాడు అని డిసైడ్ అయి ఉంటే మరి సీన్ వేరే ఉండదు. దేవుడు అప్పుడు ఆదాం వెనకట్లారా నాయన నేనేరా నిన్ను చేశాను, నువ్వు
దాన్ని కథలు పడితే అని ఆయన ఫస్ట్ నుంచి బాధపడి ఉండేవాడు. ఫస్ట్ నుంచి ఆ ఫాదర్ దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి మాటలు చెప్పుకుని ఆడించుకొని చాలాసేపు పరలోకంలో ఎవరు మిస్ అయిపోయేవాళ్ళు కొంత టైము దేవుడు మిస్ అయిపోయాడు. అర్థమైందా? మీరందరూ మీ పనులు మీరు ఉండండిరా, పాడిన వాళ్ళు పాడుతా ఉండండి, నేను వస్తాను. అమ్మ నాయన దేవుడి కింద ఆదం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అందరు దూతలు అనుకుని ఉండేవాళ్ళు. ఆ పోగొట్టుకుని పాపం నుంచి వచ్చినటువంటి ఆ ప్రాబ్లము సైతాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అది తాళం చెవులు ఇచ్చేసి, అంటే మనం తాళం చెవులు ఇచ్చేసి డోర్ వేసుకుని మనం బై బై టాటా చెప్పు బొంగిజికి వెళ్ళిపోయాం అనుకో, ఇంకా రాను తట్ట బుట్ట సర్దిసుకుని తాళాలు వేసుకుని ఇంకా రాను అనుకుని సర్దిసుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటది? అలాగా ఏదైనా తోట నుంచి తాళాలేమో సైతానికి ఇచ్చేసి ఏదైనా తోట నుంచి ఆయన అలా ఆవిడ్ని వెంట పెట్టుకుని కొంచెం సేపు ఎత్తుకుని తీసుకెళ్ళి ఉంటాడు. లవ్ ఎక్కువ కదా అవ్వంటే, నడక ఎక్కువ రాదు కదా, మరి ఎండ బయటన తోట దాటిన తర్వాత సీన్ వేరు, క్లైమేట్ వేరు, పరిస్థితులు వేరు, అన్నీ వేరు. ఐగుప్తు నుంచి ఈజిప్ట్ నుంచి ఇస్రాయల్కి వెళ్ళినప్పుడు ఈజిప్ట్ వరకు ఆ సముద్రం ఒడ్డు దగ్గర, అరేబియన్ సముద్రం దగ్గర ఎలాగుంటదంటే ఇళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎవడు బయటికి రాడు, గాయలు వస్తుంటాయి, ఇసుక రేణువులు కొడుతుంటాయి అన్నమాట మనల్ని. క్లైమేట్ వేరు, కొన్ని కిలోమీటర్ అలాగా ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ బోర్డర్కి వెళ్ళిపోయాం అనుకో, క్లైమేట్ వేరు అయిపోద్ది. పక్క పక్కనే మళ్ళా ఇక్కడేమో భయంకరమైన క్లైమేట్, డిజర్ట్ క్లైమేట్, ఇజ్రాయెల్కి వెళ్తే డిఫరెంట్ క్లైమేట్. మనం ఫీల్ అవుతాం, నిజంగాను మన యొక్క శరీరం ఫీల్ అవుతాం. ఆదాము అవ్వలకి దేవుడితో ఉండేటువంటి సంబంధం ఒక పాపం ద్వారా ఏమైపోయింది? దూరం అయిపోయింది. దేవుడు తన మహిమని తగ్గించుకుని వీళ్ళ దగ్గరికి రాలేడు, వీళ్ళు పోగొట్టుకున్న మహిమని తిరిగి సంపాదించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. ఎలాగ మరి? యేసుక్రీస్తు అందుకనే రావాల్సి వచ్చింది అనమాట. పోగొట్టుకొనిన ఆ బంధాన్ని తిరిగి ఇవ్వడానికి ఎవరు కావాల్సి వచ్చారు? యేసుక్రీస్తు కావాల్సి వచ్చాడు అనమాట. ప్రశస్తమైనటువంటి ఆ రక్తాన్ని బట్టి సైతాన్ని ఓడించి పోగొట్టుకున్నటువంటి ఆధిక్యతని, ఆ పూర్వ వైభవాన్ని మనకి తీసుకుని వచ్చి తండ్రి దగ్గరికి చేర్చడానికి ఆయన యొక్క రక్షణని మనం వినియోగిస్తున్నాం. ఇది ఇది ఈ భూలోకం మీద మనం రాజరిక వ్యవస్థని స్థాపించి రోమన్ సామ్రాజ్యాన్ని తిరగదొయ్యాలి అనేటువంటి బోధ ఇస్కరియోతు యోధ మైండ్ లో ఉంది. సైతాన్ వేరే బోధ చెప్తుంది. యేసుక్రీస్తు ఈ భూమి మీద రాజ్యాన్ని నేను స్థాపించడానికి కాదు, పరలోక రాజ్యం ఉంది, నా రాజ్యం పరలోకానికి సంబంధించింది, మీరు నన్ను రాజుగా చేసి అది కాదు. సో సర్వ సత్యంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ఆదరణకు వస్తుంది, ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఇది భూలోకమైన సంబంధమైన విషయాలే మీకు అర్థం అవ్వట్లేదు. పరలోకమైన సంబంధమైన విషయాలు బైబిల్లో రాసినప్పుడు వాటిని మనం ఈ టైంలోని ధ్యానిస్తునేటప్పుడు ఎవరు చెప్పాలి? మన హృదయంలోని పరిశుద్ధాత్ముడు చెప్పాలి. మన హృదయంలోని నిక్షేపముగా ఉండడానికి ఎవరు చేయాలి కార్యము? దేవుడు చెయ్యాలి. లేదనుకుంటే ఏమవుతుంది? ఇస్కరియోతు యోధ ఎవరి వైపుకు మొగ్గాడు? సైతాన్ వైపు మొగ్గాడు. యేసుక్రీస్తుని అన్యాయంగా ఏం పాపం చేశాడని, ఏం తప్పు చేశాడని 30 వెండి నాణ్యాలకి ఇస్కరియోతు యోధ అమ్మేశాడు. వీడి స్వార్థానికి ఏం చేయలేదు. ఒక వైలెంట్ గా తిట్టాడా, కొట్టాడా? శిష్యుల్ని ఏమన్నా కొట్టి తిట్టాను, యేసుక్రీస్తు కోపం ఎక్కువ అవ్వడం వలన పేతురు యొక్క చెవి నులిమేను, తొడపాసము పట్టాను అని ఎక్కడ ఉందా బైబిల్లోని? లేదు. అక్కడ పేతురు అడుగుతున్నా, సోదరుడు నీ ఎన్ని మార్లు క్షమించాలి, పిచ్చి అయిపోతున్నాను, పదే నా మీదకి వచ్చినాడు, గొడవలు 77 మార్లు మటుకు క్షమించు అంటే లైఫ్ అంతా క్షమించు. అటువంటి యేసుక్రీస్తు, ఎవరిని హాని చేయలేనటువంటి యేసుక్రీస్తుని ఒక్క ముద్దు పెట్టి ఫేర్వెల్ గా యేసుక్రీస్తు టాటా బై బై అన్నట్టు, ఇంకా నువ్వు మాకొద్దు, మేము చెప్పిన మాట నువ్వు వినలేదన్నట్టు, ఇంకా నా పని అయిపోయింది, నా 3 బెడ్రూమ్ల హౌస్ నేను ఇంకా ఓపెనింగ్ కి నేను పిలుద్దాం అనుకున్నాను, ఇంకా నువ్వు అనవసరం, నాకు ఎవరు వస్తారు? ప్రధాన యాజకుడిని నేను పిలుస్తాను. నా ఇల్లు ఓపెనింగ్ ఎవరిని పిలుస్తాను? ప్రధాన యాజకుడు వస్తాడు. నువ్వు ఎంత డబ్బులు దొబ్బి చర్చి నుంచి, సంఘాన్ని నుంచి, రకరకాల పద్ధతుల్లో ఇన్ని పద్ధతులమ్మా ఉన్నాయి, బోలెడు పద్ధతులు ఉన్నాయి సంఘం నుంచి డబ్బులు దొబ్బడానికి. ప్రార్థించి మనకి కష్టాల
ఇప్పుడు 10,000 శాలరీ అయితే 1,000 రూపాయలు సంఘానికి ఇద్దామని నిశ్చయించుకున్నప్పుడు ఆ 1,000 రూపాయలే కష్టంగా ఎన్నో కార్యములు చేసుకోవచ్చు అని మొగుడు పిల్లలు అనుకున్నప్పటికీ అది మనది కాదు దేవుడిదని డిసైడ్ అయ్యేస్తే ఆ వాళ్ళేలాగా దాన్ని దోచుకుపోవడానికి కొంతమంది తయారవుతారు. సంఘం డబ్బులు మాది అన్నట్టు. ఆ డబ్బులు ఎవరివి? మాది. ఏదో ఒక రూపం డైరెక్ట్ గా లాగకుండా, హుండీలో డైరెక్ట్ గా లాగేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో పేరు మీద కార్డులు కొట్టిస్తామనో, యూత్ మీటింగ్ అనో, పెద్ద స్పీకర్ని పిలిచేవనో, కానుక అంత ఇవ్వాలనో, వీళ్ళు అక్కడికి వెళ్తే బిర్యానీలు ఛార్జీలు, ఏసీ ఛార్జీలు ఇవ్వాలి. చర్చికి పని పాట లేకుండా ఇక్కడికి వస్తే వీళ్ళకి టిఫిన్లు, డీలు, బిర్యానీలు అన్ని ఇక్కడ ఇచ్చుకోవాలి. భోజనాలు పెడతారంటే ఇంకొక కమిషను, కార్డులకు ఒక కమిషను, చర్చి పెయింట్ ఇంకొక కమిషను. సంఘాన్ని నువ్వు గనక ఇస్కరియోతు యూదాలాగా తీసుకుని నీ సొంత అవసరాలకు వాడుకుంటే గనక ఇస్కరియోతు అప్పు చెప్పిన తర్వాత యేసు ఒకసారి జాలిగా చూస్తాడు ముద్దు పెడుతునేటప్పుడు. ఇస్కరియోతు యూద రొట్టె విరిచి యేసుక్రీస్తు ఇస్తున్నటప్పుడు నాలో మీలో 12 మందిలో నన్ను ఒకడు అప్పగించనై ఉన్నాడంటే నేనా 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 నేను అలాంటి కాదు కదా. అరే అయి ఉండొచ్చురా నువ్వు, నేను ఆడితో మాట్లాడడం చూశానురా. నేనెందుకు మాట్లాడతాను యేసుక్రీస్తు, నేనెందుకు అప్పు చెప్తాను. నీ గొడవలు స్టార్ట్ అయ్యి రొట్టె విరిచి యేసుక్రీస్తు అలవాటు ప్రకారం ఇస్తున్నాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు నేనా అని అంట. నువ్వు అన్నట్టే నువ్వు చేయాల్సిన పనిని త్వరతగా చేయని కలలో కలిపెట్టి చూశాడు అనమాట. వెళ్ళిపోయి అందరూ ఉండేటప్పుడు బండిపోతులతోని ఒక బందిపోటుని పట్టుకోవడానికి వచ్చినట్టు బోల్ అంతమంది సైనికులు వచ్చారు. వాళ్ళందరికీ బుర్రపడిపోయింది. రోజు దేవాలయంలో ప్రసంగాలు చేసినప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు, ఇక్కడికి వచ్చి పట్టుకున్నారేంటి, పట్టుకోవడానికి వచ్చారు అని ముద్దు పెట్టిన తర్వాత అడుగుతాడు. నీకు శుభము అని వచ్చి ఏం చేస్తాడు, బుగ్గ మీద ఇస్కరియోతు యూదా ముద్దు పెడతాడు అనమాట. ముద్దు పెడుతున్నప్పుడు కళ్ళల్లో కళ్ళ చూసినప్పుడు ఇస్కరియోతు యూదా సగం చచ్చిపోయి ఉంటాడు. ఒకే ఒక చూపుతో ఏం తప్పు చేశానని ఇస్కరియోతు యూదా నన్ను అప్పచెప్పేస్తున్నావు, ఆల్రెడీ చర్చి డబ్బులంతా నువ్వు తినేసావు కదా, చాలా మటుకు దొంగతనం చేసావు, రకరకాల మాయలు చేసావు, నేనేమైనా అన్నాను నిన్ను? నా ప్రసంగాల ద్వారా నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండమని అన్నాను, ఉపమానాలు చెప్పాను, 40 కన్నా ఎక్కువ ఉపమానాలు చెప్పాను. నీ గురించే కదా, అందరి గురించి కదా. నువ్వు సెపరేట్ చేసుకోలేదు. సైతానుతోని నువ్వు ముచ్చటిస్తున్నావు. నీ హృదయాన్ని నువ్వు తలుపులు తీసి సైతాన్ని ఆహ్వానించావు. నువ్వు సైతాన్ మాట వినుకుంటా మాలోని ఒక సైతాన్లా తయారయ్యావు. యేసుక్రీస్తు ఆ మాట ఒక్క చూపులో కొన్ని లక్షల పేజీలు రాయొచ్చు. ఇస్కరియోతు యూదా పిచ్చుడైపోయాడు అంతే. ఇంకా ఆ మాట, ఆ చూపుకి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఒక జాలిగా చూసే ఒక చూపు ఆ కళ్ళల్లోని, ఇప్పుడు ఒక చూపు ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు చూసిన ఒక చూపు ఇస్కరియోతు యూదాని మార్చేసిందంతే. మారిపోయినటువంటి ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడు? సరాసరి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ మారినోడు యేసుక్రీస్తు పాదాల మీద పడిపోయి, ప్రభువా నేను తప్పు చేశాను, నిజమే నువ్వు నిరపరాధివి, నేను డబ్బులకి అమ్ముడుపోయాను, అమ్మేశాను, సైతాన్ మాట విన్నాను, నువ్వు క్షమించు అని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ ఫ్రెండ్ దగ్గరికి, హెడ్ మాస్టర్ దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. క్షమించడానికి ఎవరికి ఉంది అధికారము? యేసుక్రీస్తుకి ఒక్కడికే ఉంది. పాపములను క్షమించడానికి వాళ్ళ ఫాదర్ గారు అధికారం ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్లకుండా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి నేను నిరపరాధి రక్తాన్ని అప్పగిస్తున్నాను, ఇదిగో నీ 30 వెండి నాణాలు ఆయన విడిచిపెట్టని అడుగుతాడు. ఎరా పోరా, నువ్వు నీకు ఆల్రెడీ డీల్ సెటిల్ చేశాను 30 వెండి నాణాలతోని, నువ్వు అది చేస్తాను ఇది చేస్తాను అన్నావు కదా, ఎక్కువ కావాలంటే చెప్పు తీసుకుని వెళ్ళిపో, ఎక్కువ మాట్లాడు గోవ పగిలిపోతాను అన్నాడు అంతే. గీడ్చుకుని ఈ డబ్బులు నాకొద్దు ఈసిరేసాడు అంతే. యేసుక్రీస్తు కంటిన్యూగా ఆ చూపుతో మాట్లాడుతున్నాడు అనమాట. కంటిన్యూగా ఆ చూపు, ఆ జాలిగా. ఇన్ని 3.5 సంవత్సరాలు నేను తిరిగాను యేసుక్రీస్తుని, ఏం తప్పు పట్టుకున్నాను? పరిసయ్యులు సద్దుకయ్యులు తప్పు గురించి ఎతికారు, తప్పు దొరకలేదు కదా నా కళ్ళ ముందే. కానీ నేను ఎలా పట్టుకుని అప్పచెప్పించేసాను ఇతనికి, ఈ మూర్ఖులకి, ఈ సైతాన్ గ్యాంగ్కి. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది. ఏడ్స్ ఉంటాడు, తలంతా వాసిపోయి ఉంటుంది, గోడకేసి కొట్టుకుని. ఎవరి దగ్గర కొట్టుకోవాలి? యేసుక్రీస్తు దగ్గర రావాలి. 30 వెండి నాణాలు ఇసిరేసిన తర్వాత
సైతం చెప్తుందరే, నువ్వు మెంటల్ అయిపోతున్నావు, పిచ్చి అయిపోతున్నావు, నీకు బెస్ట్ సొల్యూషన్ నేను చెప్తాను, చెవిలోని మెల్లిగా ఎవరికి చెప్పకు, నువ్వు చచ్చిపోవా అంట. ఏమని చెప్పింది? నువ్వు చచ్చిపో, బ్రతకడం వేస్ట్ రా నీలాంటి వాళ్ళు. ఎవరు చెప్తున్నారు? సైతం చెప్తుంది. అదేంటి నువ్వు అలాగంటావు? నేను నీకు హెల్ప్ చేశాను కదా, ప్రధాన యాజకులకి నేను అప్పచెప్పించాను కదా, నీలాంటి చచ్చిపోవడం బెటర్ రా. పద 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 పద, నువ్వు పద, చెట్టు దగ్గరికి పద ఫాస్ట్ గా. నువ్వు బ్రతికేస్తే నీలాంటోడు నాకు మంచి శిష్యుడు నువ్వే. నువ్వు బ్రతికితే మళ్ళీ యేసుక్రీస్తు శిష్యుడు అయిపోతావు నువ్వు. ఇంకా పవర్ఫుల్ శిష్యుడు అయిపోతావు నువ్వు గనక మారిపోతే. మారిపోతే ఏమైపోతావు? పవర్ఫుల్ అయిపోతావు ఇంకా నువ్వు. యేసుక్రీస్తు అలాంటోడు. అమ్మమ్మమ్మమ్మమ్మకి టైం లేదు మన ఇద్దరికి. చెప్తున్నాడు, దా పద పద ఫాస్ట్ గా పద, నువ్వు తట్టుకోలేవు. యేసుక్రీస్తు ఆ చూపుతో వెనకాతలో ఆ మాటల్ని నువ్వు తట్టుకోలేవు. ఇస్కరియోతు యోధా, నీ గురించి నేను అక్కడ చెట్టు 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 సెట్ చేశాను. మరి తాడు కూడా ఉంది నా దగ్గర. ఏముంది? తాడు చెట్టు నేను సెట్ చేసి, నువ్వు పద 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 ఫోర్స్ గా. నేను యేసుక్రీస్తుని చెప్పాను, నేను యేసుక్రీస్తుని చెప్పాను, నిరపరాధిని అప్పచెప్పాను. యేసుక్రీస్తు అప్పుడు జాలిగా చూశాడు. ఏంటి ఇస్కరియోతు యోధా, నన్ను అప్పచెప్పి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు అని చూశాడు. చా 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 పిచ్చడైపోతున్నాడు మెల్లిమెల్లిగా. అలా నడుచుకుంటూ వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి, గబగబ ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి, రాళ్ళు గీళ్ళు ఉన్నాయి కిందన, అది కష్టం మీద ఎక్కి చెట్టుకి వెళ్ళి ఆ తాడు ఎక్కడ సంపాదించాడు, మంచి తాడు. సైతాను ఇలాంటివన్నీ ఇస్తుంటాడు కదా మనకి. సైతాను ఇలాంటివన్నీ మనకి సమకూరుస్తుంటాడు. మంచి డీజే మ్యూజిక్ అని, గంతడానికి మంచి ఫ్లోర్ అని, ఫ్రెండ్స్ అందరూ కూడా చప్పట్లు కొట్టడానికి హెడ్ మాస్టర్ మేసాల మీద పెట్టుకుని, నేను చెప్తే గనక మా పిల్లలు జవదాటరు, డాన్స్ వేస్తారో గెంతుతారో అని కానీ అది చెప్తాడు. అలాగా అన్ని అరేంజ్ చేస్తాడు, సమకూరుస్తాడు మనకి. మన సాక్ష్యం కోల్పోవడానికి అన్ని సమకూరుస్తాడు. అంతే. పరిగెత్తుకుని కింద రాళ్ళు ఉన్నాయి పడిపోకుండా జాగ్రత్తగా చెట్టెక్కి తాడు కట్టుకుని, నేను పడలేను, నా యేసయ్యని నేను చంపించుకోలేను, ఎవరైనా ఉంటే రక్షించండి అనుకుంటూ తిట్టుకుంటూ వాడికాడు భయపడిపోయి పిచ్చోడైపోయి మెడకి తాడేసుకుని దబేలు మీద గెంతుతాడు అది కిందకి ఊరేసుకుని. అది కాస్త ఎండిపోయిన చెట్టు కదా, మొలగ చెట్టుకి వేసుకోడు. ఆ మొలగ చెట్టు కొమ్మ ఏమైంది? ఇరిగిపోయి కింద అన్ని రాళ్లే కదా, కొండ రాళ్ళు ఉన్నాయి. కొండ మీద పడి ఒక రాయి ఏమైందంటే నడుము గుచ్చుకుని పొట్ట చీలిపోయి పేగులు వచ్చాయన్నమాట. బయటికి క్రూరమైన చోర చచ్చిపోయాడు. కథ ముగిసిపోయినట్టే. సైతాన్ ఏమనుకున్నాడు? 12 మంది శిష్యుల్లో ఒకరిని సంపాదించుకున్నాను అనుకున్నాడు. యేసుక్రీస్తుని అప్పగించాను, సిలువలో చంపేయడం బెటర్ అనుకున్నాడు. కానీ సిలువలో కాచిన ఆ రక్తము సైతాన్ని ఓడిస్తాడని తెలుసుకోలేకపోయాడు అనుకుంటా. యేసుక్రీస్తు వస్తాడు, ఇస్కరియోతు ద్వారా ఎవరో ఒకరి ద్వారా యేసుక్రీస్తు మట్టి పెట్టేద్దాం అనుకున్నాడే గాని రానివ్వకుండా ప్రయత్నాలు చేశాడు ఆదాం నుంచి, కానీ జెనెటిక్ గా రకరకాలుగా. సో ఇస్కరియోతు యోధా చనిపోయాడు. అలాగా దగ్గరుండి ట్రైనింగ్ పీరియడ్ 3.5 సంవత్సరాలుండి ఇస్కరియోతు యోధా అద్భుత కార్యాలు చేయడం పక్కన పెట్టి, దెయ్యాలను వెళ్ళగొట్టింది పక్కన పెట్టి ఏమని అప్పగించాడు? యేసుక్రీస్తు అని చెప్పాడు. పేతురు, యోహాను మిగతా 11 మంది శిష్యులకి అధికారం ఇస్తే వారు కొన్ని కార్యాలు చేయలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఎంతవరకు నేను ఉంటాను. మళ్ళా దేవుడు చెప్పి అప్పుడు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. నేనే కొన్ని కార్యాలు చేసుకుని వెళ్ళిపోతున్నాను పరలోకానికి, మీరు ఇంకా నాకన్నా బోలెడు కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు అని శిష్యులందరికీ కూడా నేర్పించి, నేను పరలోకంకి నా ఫాదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తాను, ఫాదర్, నేను సిలువలో పొందినటువంటి ఆ రక్తానికి వాల్యూ ఉండాలంటే ఈ అమాయకులైనటువంటి ఆ ప్రజలు తెలియదు, వారికి సత్యం గురించి చెప్పకపోతే ఎవరు చెప్తారు డాడీ, ఎవరు ఉపయోగిస్తారు? సైతాన్ పవర్ఫుల్ గా ఉంది. ప్రతి వారిని 12 మంది శిష్యులు ఒక ఇస్కరియోతు యోధా చచ్చిపోయాడు. అంత ఘోరంగా నన్ను అప్పచెప్పాడు. అలాంటిది శిష్యులే పాటి పేతురునైతే మొమ్మారు చెరగాలని చూశాడు, నేను అడ్డేశాను. తోమ అయితే నన్ను అమ్మేయలేదు, నా మీద డౌట్ పడ్డాడు,
శిష్యులే 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉంటే బొంగీజోవల్ పరిస్థితి ఏంటి, శివాజీ పాలన ఉన్న రత్నకుమార్ పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ నమ్మాలంటే నువ్వు హోలీ స్పిరిట్ ని పంపించు డాడీ అని రిక్వెస్ట్ చేస్తాడు. ఓకే, గ్రాంటెడ్. ఆదరణకర్తని నేను పంపిస్తున్నాను. చివరి వరకు, భూమి అంతం వరకు హోలీ స్పిరిట్ మీ మధ్య ఉంటుంది. నా గురించి అనాది నుంచి జరిగినటువంటి విషయాలు అన్ని కూడా ఆయన మీకు తెలియజేస్తాడు. దేవుని ఆత్మ నెరిగినటువంటి వాడు. ఈ హోలీ స్పిరిట్ శక్తి పరలోకపు విషయాలలో ఆది నుంచి జరిగిన విషయాలు నీకు తెలియాలంటే ఎవరు చెప్పాలమ్మా? దేవుడు చెప్పాలి. బైబిల్ పుస్తకాల్లో టన్నుల కొద్ది మర్మములని, అద్భుతాలని రాయించాడు. అందులోని ఉన్నటువంటి జ్ఞానాన్ని నీకు తెలియజెప్పాలంటే నేను కనుక చెప్పగలనా? ఎవరు చెప్పాలి? హోలీ స్పిరిట్ చెప్పాలి. ఆది నుంచి దేవుడి దగ్గర ఉన్నటువంటి వాడు. సో మనం చదువుతున్నప్పుడు ప్రభువా నాకు జ్ఞానం కొద్దివేయనది, నువ్వు చెప్పు అని అంటే ఎవరు చెప్తారు? నీ పక్కన ఉండి హోలీ స్పిరిట్ చెప్తుంది. సో అది మనం నేర్చుకుంటాం. మన సొంత జ్ఞానంతోని బైబిల్ విషయాలు నేర్చుకోవడం అనేది ఎప్పుడూ చేయొద్దు. ఇది నీకు టెక్స్ట్ అంటే భగవద్గీత, రామాయణము, మిగతా పనికిమాలిన చందమామ కథలు ఎలాగైతే బాలభారతం ఇవన్నీ ఉన్నాయో ఇది కూడా ఒక టెక్స్ట్ లాగే నువ్వు చూస్తానంటే అలాగే చదువుకోవడం అంతే. కానీ ఇది హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ అంటే హోలీ స్పిరిట్ చేత రాయబడింది కాబట్టి అందులో విషయాలు ఎవరు చెప్పాలి? హోలీ స్పిరిటే చెప్పాలి. ఎందుకు రాయించాడు? అందులో లోపల ఉన్న సత్యాలు ఏంటి? లేదండి ఇది అలా లేదు కదా, మీరు అలా ఎలా చెప్పేస్తారు అని అడిగారు అనుకో, హోలీ స్పిరిట్ చెప్పిన విషయాలు అవి నీకు బోధపడవు. ఎప్పుడు బోధపడుతుంది? హోలీ స్పిరిట్ యొక్క గైడెన్స్ లోకి నువ్వు వస్తే లోపల ఉన్నటువంటి మర్మముల్ని హోలీ స్పిరిట్ బయలుపరుస్తాడు. అంతవరకు నీకు ప్లెయిన్ టెక్స్టే ఉంటుంది. బైబిల్లో లేదు, త్రిత్వం లేదు కదండి, మనతో గొడవ ఆడతారు. బొట్టు లేదు కదా, మీరు మరీ మీ పిల్లల్ని బొట్టు లేకుండా చేసేస్తున్నారండి, బొట్టు పెడితేనే చాలా అందంగా ఉంటారు అని అన్నారు అనుకో, మనం ఏం చెప్తాం? హోలీ స్పిరిట్ పెట్టినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, అది చదువుకోవాలి మనం. లోపల తవ్వినోళ్ళకి తవ్వినంత నిధి దొరుకుతుంది బైబిల్లో. ఆర్గ్యుమెంట్లు, మనం డిబేట్లు, ఒకరి మీద ఒకరు నెగిటివ్గా చెప్పడాలు ఉండవు, అనవసరం. ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్ళిపోయి మన ఊహాజనితమైనటువంటి కథలన్నీ కూడాను బైబిల్కి ఆత్మీయ విషయాలు పులిమిసుకుని మనం అందులోకి వెళ్ళొద్దు. ఏదైతే హోలీ స్పిరిట్ చెప్తాడో, మనకి ఏదైతే మన ఆత్మకి మనకి ఉపయోగమో దాన్ని మాత్రం మనం ధ్యానించడానికి ఈ ట్రైనింగ్ సెషన్ మనం వాడదాం. హల్లెలూయా. మనం రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. 17వ వచనం, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అర్థమైందమ్మా? ఈ సద్దూకయ్యులైనటువంటి తెగ యూదుల్లో నుంచి ఒక గ్రూపు దేంతో నిండుకుని ఉన్నారు? మత్సరముతో. ఏంటి? అసూయ. 2 పేర్లు వాడుతూ ఉంటారు, తర్వాత చూద్దాం రేపు. మత్సరము అంటే అసూయ. ఇంగ్లీష్లో ఏంటి? ENVY. ఓనిడా అని మీకు తెలియలేని టైంలోని ఒక కంపెనీ ఉండేది, ఓనిడా. ఇప్పుడు ఉందో లేం తెలీదు. దానికి కింద క్యాప్షన్ ఒక సైతాన్ది తోక 2 కొమ్ములు వేసుకుని ఆ కింద క్యాప్షన్ ఇచ్చాడు, నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్ అని. ఓనర్స్ ప్రైడ్. నేను టీవీ కొన్నందుకు మీసాల మీద పెట్టుకుని గర్వంగా నేను టీవీ చూస్తాను, కానీ పక్కోడు ఉన్నాడు కదా అసూయ పడతాడు నా టీవీని బట్టి, నా ఓనిడా టీవీని బట్టి అని క్యాప్షన్ ఇచ్చాడు. బాగా క్లిక్ అయింది అది. నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్. అసూయ ఎంతవరకు దారి చేస్తుంది, మత్సరం ఎంతవరకు దారి చేస్తుంది, రేపు ధ్యానిస్తాం. అర్థమైందా? ఇదే సద్దుకైలు యేసుక్రీస్తుని కార్నర్ చేయడానికి, తప్పు ఎత్తుకోవడానికి చూశారు వాళ్ళు, సృష్టికర్తను. కళ్ళు మూసుకోనండి.